Hello, my dear squad. How are you all? Warm welcome to Vedantu. Guys, ఈ వీడియోలో నేను మీకు MCQs 100 out of 100 స్కోర్ చేయాలంటే మీరు MCQs ఎలా అటెంప్ట్ చేయాలి? సో వీ విల్ బి హ్యావింగ్ ఆ పార్ట్ ఆఫ్ బిట్ పేపర్ కూడా మనకు ఉంటుంది కదా, అవి కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో MCQs లో ఎలా మనం 100 out of 100 స్కోర్ చేయొచ్చు, కొన్ని ట్రిక్స్ యూజ్ చేయడం వల్ల అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో అందరూ రెడీ అయినా గైస్? సో కమెంట్ సెక్షన్ లో ఒక్క విషయం అయితే కమెంట్ చేసేయండి, ఐఎమ్ గోయింగ్ టు ఫాలో దీస్ టిప్స్ అండ్ స్కోర్ 100%, ఐ కెన్ డూ ఇట్ అని అందరూ కమెంట్ చేసేయండి. సో దట్ ఎప్పుడైతే ఈ కమెంట్ ఏదైతే ఎవరో ఒకరు లైక్ చేస్తారు కదా, అప్పుడు మీకు గుర్తొస్తుంది కి యూ నీడ్ టు గెట్ 100%, మీకు ఆ మోటివేషన్ చాలా చాలా అవసరం అని. ఓకేనా? సో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడనే ఈ వీడియోలో నేను మీకు కొన్ని సైంటిఫిక్ టిప్స్ అండ్ కొన్ని 100% ప్రూవెన్ టిప్స్ గురించి చెప్పబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్. I'll be telling some important scientific techniques, guys. So stay tuned till last. టెక్నిక్స్ యాజ్ వెల్ యాజ్ మనం కొన్ని నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసిన ట్రిప్స్ కూడా ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఇట్. సో 3 types ఆఫ్ క్వశ్చన్స్ MCQs లో ఎప్పుడైనా మనకు 3 type ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. 3 types ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మనం చూస్తే ఒకటేంటి, మనకు వచ్చినవి, మనం ఏవైతే చదువుకొని ఉంటామో, మనం ఏవైతే పర్ఫెక్ట్ గా మనకు వస్తాయో అవి. 2 మనకు రానివి, డెన్ స్టడీ కదా, అలాంటివి మనకు కొన్ని ఉంటాయి. అండ్ థర్డ్ టైప్ ఏంటి అంటే కన్ఫ్యూజింగ్, మనము చదువు ఉంటాము కానీ బట్ వీఆర్ నాట్ షూర్, అంత పర్ఫెక్ట్ గా 100% గా మనం చదువు ఉండము. సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఈ త్రీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం MCQ పేపర్ చూడగానే ఈ 3 type ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకు గుర్తొచ్చేస్తాయి, రైట్? సో వాటికి ఫస్ట్ టిప్ ఏంటి, ఫస్ట్ బెస్ట్ ఏంటి అంటే ఎలిమినేషన్ మెథడ్. ఒక బెస్ట్ ఎలిమినేషన్ మెథడ్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో గైస్, ఇది నార్మల్, ఇట్స్ నాట్ అ నార్మల్ కైండ్ ఆఫ్ ఎలిమినేషన్ మెథడ్. ఒకటేమో అందరికీ తెలిసిన ఎలిమినేషన్ మెథడ్ గురించి నేను చెప్తాను, అనదర్ చాలా అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ ఎలిమినేషన్ మెథడ్ గురించి కూడా నేను చెప్పబోతున్నాను. సో ఫస్ట్ స్టార్ట్ విత్ నార్మల్, మీ అందరికీ తెలిసి ఉంటుంది ఇది అని అనుకుంటున్నాను నేను. సో ఫస్ట్ ఏంటి అంటే చూడండి గైస్, ఆల్ ది అబౌవ్ అని ఏవైనా ఉంటాయో మనకు 2 types ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తాయి కదా, ఆల్ ది అబౌవ్ అండ్ నన్ ఆఫ్ ది అబౌవ్, రైట్? ఆల్ ది అబౌవ్ అండ్ నన్ ఆఫ్ ది అబౌవ్ 2 type ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో ఈ ఆల్ ది అబౌవ్ అని ఏవైతే ఉంటాయో అవి మనం అబ్జర్వ్ చేస్తే 95% ఇలాంటి ఒక ఆప్షన్ కరెక్ట్ ఉంటుంది. అదే నన్ ఆఫ్ ది అబౌవ్ ఈ ఆప్షన్ గురించి మనం చూస్తే ఇలాంటి ఆప్షన్స్ మోస్ట్ కేసెస్ లో ఓన్లీ 10% మాత్రమే కరెక్ట్ గా ఉంటాయి. ఓన్లీ 10% మాత్రమే కరెక్ట్ గా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈ ఆల్ ఆఫ్ ది అబౌవ్ అనే ఆప్షన్ 95% టైం అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఓకే, సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్. ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ అనమాట. ఎలిమినేషన్ మెథడ్ లోనే ఇది కొంచెం డిఫరెంట్, ఒక న్యూ సైంటిఫిక్ టెక్నిక్ లాగా. ఇది మీరు విని ఉండరని అనుకుంటున్నాను. సో ఇమాజిన్ వి హ్యావ్ సమ్ ఆప్షన్స్ 0, 27, 37, సమ్ 251. ఇలా మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి పిల్లలు, ఇలా మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ 4 ఆప్షన్స్ లో 0A, B27, C37, D251 అని మనం అనుకుందాం. సో ఇందులో మీరు ఏం చేయాలి అంటే ఏవైతే ఎక్స్ట్రీమ్ హై ఆర్ లో వాల్యూస్ ఉన్నాయో దాన్ని మనం ఎలిమినేట్ చేసేస్తాము. 251 అండ్ 0 అలా ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ ఈ B అండ్ C 27 అండ్ 37 లో నుంచి ఒకటై ఉంటుంది. సేమ్ అలాగే ఇఫ్ వి సి 1, 2, 4, 19, ఇందులో కూడా సేమ్ అలాగే గైస్. వాట్ డూ వీ హ్యావ్ టు డూ, ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ని వీ హ్యావ్ టు ఎలిమినేట్.
ఎలిమినేట్ చేస్తే మిగతా ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ గోయింగ్ టు బి ద కరెక్ట్ ఆన్సర్స్. ఎస్, ఇది ప్రూవెన్ గైస్, రీసెర్చ్ చేసి దీని గురించి కనుగొన్నారు. సో ఇదొక చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ తీసే ట్రిక్. ఇప్పటి వరకు మనకు ఆ నన్ ఆఫ్ ది అబౌవ్. సో నార్మల్ గా ఎంసీక్యూస్ లో చాలా మంది పిల్లలు ఏబిసిడి ఏదో ఒకటి ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తారు కదా, అలా కాకుండా ఈ టిప్స్ యూస్ చేసి సెలెక్ట్ చేస్తే ఇట్ విల్ బి more యూస్ఫుల్ ఫర్ యూ పీపుల్. సో అనదర్ ట్రిక్ ఏంటి అంటే సిమిలర్ ఆన్సర్ ట్రిక్. సో ఇక్కడ చూడండి 5, 10, -5, 30 ఉందనుకోండి. సో ఈ అన్నిట్లో నుంచి E4, A5, B10, C5, D30 ఉందనుకోండి. ఈ ఫోర్ ఆప్షన్స్ లో నుంచి ఒక ఆప్షన్ ఏదైతే ఉంటుందో మోస్ట్ లైక్లీ ఆప్షన్ ఏది అంటే గైస్ ఇట్ వుడ్ బి 5 and -5. సిమిలర్ గా ఏ క్వశ్చన్స్ అయితే, ఏ ఆన్సర్స్ అయితే రెండు ఆన్సర్స్ సిమిలర్ గా కనిపిస్తాయో అవి మోస్ట్లీ చూడండి 5 and -5 సిమిలర్ ఆన్సర్స్. సో ఈ రెండిట్లోనే ఈ ఏ అండ్ సి లో నుంచి ఒకటి కరెక్ట్ ఆన్సర్ అనేది ఉంటుంది. రైట్, అర్థమైందా? సో అలానే ఇఫ్ వి సి డిఎన్ఏ, వి హ్యావ్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, గోల్జీ బాడీస్, సైటోప్లాజం అని మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఈ ఆప్షన్స్ లో నుంచి మోస్ట్ లైక్లీ ఆప్షన్, కరెక్ట్ ఆప్షన్ ఏది ఉంటుంది? ఈ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ ఈ రెండిట్లోనే ఏదో ఒకటి కరెక్ట్ ఆప్షన్ ఉంటుంది. నార్మల్ గా మనం పేపర్ క్రియేట్ చేసే, జనరల్ గా పేపర్ క్రియేట్ చేసే అతని టీచర్ ఎవరైనా కానీ అతని పాయింట్ ఆఫ్ వ్యూతో ఇఫ్ వి సీ ఏమనుకుంటారు, కొంచెం ఈజీగా ఆన్సర్ తెలిసిపోకుండా కొంచెం కన్ఫ్యూజ్ చేసి ఆన్సర్ పిల్లల నుంచి రాబట్టాలి అని ట్రై చేస్తారు. రైట్, సో డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ రెండు కొంచెం కన్ఫ్యూజింగ్ గా కనిపిస్తాయి. ఇక్కడ కూడా +5 -5 కన్ఫ్యూజింగ్ గా కనిపిస్తాయి కదా. సో అలా దాని మీద బట్టి సిమిలర్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆ రెండిట్ని తీసుకొని మిగతావి ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఎలిమినేట్ చేసేసి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎలా గుర్తు చేసుకోవాలి అంటే దానికి కూడా నా దగ్గర ఒక ట్రిక్ ఉంది గాయస్. ఐ హావ్ అ ట్రిక్ ఫర్ యూ ఆల్సో. సో టిప్ 2 ఏంటి అంటే బ్రెయిన్ సిగ్నల్ టెక్నిక్. దీన్ని మనము థియరీ ఎగ్జామ్స్ కైనా గుర్తు తెచ్చుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఎంసీక్యూస్ లో కూడా మనం యూజ్ చేయొచ్చు. థియరీ టెక్నిక్ ఏంటి అంటే ఇమాజిన్ లైక్ మీరు షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి చూసేస్తే మీ పాకెట్లో ఫోన్ లేదు, పాకెట్లో ఆర్ బ్యాగ్ లో ఫోన్ లేదు, ఫోన్ మిస్ అయిపోయింది. సో ఎక్కడ పోయింది ఫోన్ అని మీరు ఎలా గుర్తు తెచ్చుకుంటారు? ఫస్ట్ నేను ఈ పర్టికులర్ షాప్ లో షాపింగ్ చేశాక కొన్నాక అక్కడి నుంచి నేను బై వాక్ వచ్చి ఆటో ఎక్కాను. ఆటోలో నేను నా బ్యాగ్ ఏమైనా ఓపెన్ చేశానా, ఫోన్ ఎప్పుడైనా తీసానా, ఎవరితోనైనా మాట్లాడానా, ఎక్కడ పెట్టానా? సో అది మీరు అలా గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు కదా. సేమ్ అలాగే సో మనం ఏదైనా గుర్తు రానప్పుడు, మీరు ఏదైనా ఎంసీక్యూ చూసి మీకు ఆన్సర్ ఏదో కరెక్ట్ గా గుర్తు రానప్పుడు, సో మనము అది ఉంటుంది కదా, మనం చదువుకునేటప్పుడు ఒక సీక్వెన్స్ తో చదువుకొని ఉంటాం. ఆ సీక్వెన్స్ ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఏం చేయాలి? ఆ సీక్వెన్స్ ని మనం ఎప్పుడైతే గుర్తు తెచ్చుకుంటామో మనకు గుర్తొస్తుంది. సో ఒకవేళ మీరు ఆ సీక్వెన్స్ గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేసినా కూడా ఇఫ్ అది మీకు గుర్తు రావట్లేదు అని మీకు అనిపించింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? సో ఆ క్వశ్చన్, ఆ ఎంసీక్యూ ఏదైతే ఉంటుందో దాన్ని వదిలిపెట్టి వేరే ఎంసీక్యూ, ఆ సెకండ్ ఎంసీక్యూని వదిలిపెట్టే, సెకండ్ థర్డ్ వదిలిపెట్టేసి నెక్స్ట్ ఎంసీక్యూకి వెళ్ళిపోండి గైస్. సో మీరు నెక్స్ట్ ఎంసీక్యూస్ రాసేటప్పుడు ఏమవుతుంది? సడన్ గా మీ బ్రెయిన్ లో అలా గుర్తుకొచ్చేస్తుంది. అది ఎలా గుర్తుకొస్తుంది అంటే మీరు ఇంతకు ముందు రిమైండ్ చేసుకోవడానికి ట్రై చేశారు కదా, అప్పుడు ఏమవుతాయి అంటే ఒక్కోసారి న్యూరాన్స్ కనెక్ట్ అయిపోయి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ అనేది అవ్వదు. సడన్ గా మీరు వేరే ఎంసీక్యూ, వేరే ఆన్సర్ రాసేటప్పుడు ఏమవుతుందంటే ఇది గుర్తొచ్చేసి న్యూరాన్ అన్ని కనెక్ట్ అయిపోయి మీకు ఆ మెమొరీ, మీరు చదువుకున్నది ఏదైతే ఉంటుందో అది మొత్తం గుర్తుకొస్తుంది. రైట్, దిస్ ఈస్ ద టిప్ 2. అలా దేర్ ఆర్ 70% ఛాన్సెస్ గైస్ కి ఇలా ఏదైతే గుర్తు వస్తుందో అది కరెక్ట్ ఉంటుంది అని. దేర్ ఆర్ 70% ఛాన్సెస్ ఆర్ దేర్.
సో నౌ మూవ్ టు ద సెకండ్ స్ట్రాటజీ, బి అండ్ సి ఆప్షన్. బి అండ్ సి ఆప్షన్ స్ట్రాటజీ ఏంటి అంటే గాయస్, సో ఇమాజిన్ మీకు ఏ బి సి డి ఆప్షన్స్ ఉన్నాయి. మనకు నార్మల్ గా ఏబిసిడినే కదా ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ ఏబిసిడి ఆప్షన్ లో మాక్సిమం 70% ఛాన్స్ ఏది కరెక్ట్ అవుతుంది అంటే బి ఆర్ సి. మాక్సిమం గా ఈ బి ఆర్ సి ఏవైతే ఉంటాయో ఆ ఆన్సర్స్ కరెక్ట్ గా ఉంటాయి. అంతే, మొత్తం పేపర్ వైజ్ గా చూసుకుంటే, పేపర్ వైజ్ గా ఇఫ్ యూ సి బి అండ్ సి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవే కరెక్ట్ ఆప్షన్స్. ఎస్, దే వుడ్ బి ద కరెక్ట్ ఆప్షన్స్. ఎందుకో నేను కూడా చెప్తాను. పేపర్ ప్రిపేర్ చేసేటోడు ఏమనుకుంటాడు, ఏ ఆప్షన్ ఏదైతే ఉందో అదే ఫస్ట్ గా మీరు అలా చూడగానే 100% కరెక్ట్ ఉన్న ఆన్సర్ ఫస్ట్ లోనే మీకు ఆన్సర్ తెలిసిపోకూడదని అనుకుంటాడు. సో అలా అని లాస్ట్ కూడా ఆన్సర్ తెలియాలి అని అనుకోడు, రైట్? సో మధ్యలో ఈ బి అండ్ సి ఏవైతే ఉన్నాయో ఆ ఆప్షన్స్ 70% కరెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంకోటి ఫేమస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కదా, ఫేమస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అసెషన్ అండ్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. తెలుసా మీకు, అసెషన్ అండ్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా టఫ్ అండ్ చాలా కన్ఫ్యూజింగ్ గా కనిపిస్తాయి. సో ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి కదా, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ ఆర్ ఈస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ, both A and R are true but R is not the correct explanation of A. A is true but R is false. A is false but R is true. ఇలాగా మనకి ఇచ్చి ఉంటారు కదా కొన్ని పాయింట్స్. సో ఇలాంటి పాయింట్స్ లో ఇఫ్ వి సీ, ఇలాంటి పాయింట్స్ లో ఇఫ్ వి సీ we have a special trick for this. Let me explain it. What is it? సో అదేంటి అంటే guys, imagine మీకు స్టేట్మెంట్ 1 లో 2 + 2 + 5 ఏదైతే ఉందో 7 అని ఇచ్చాడు. ఓకే, 2 + 5 7 అని ఇచ్చాడు. అండ్ స్టేట్మెంట్ 2 లో ఏమని ఇచ్చాడంటే అడిషన్ లో, ఇన్ అడిషన్ we add 2 values. ఓకే, ఇన్ అడిషన్ we add 2 values అని స్టేట్మెంట్ 2 లో మనం ఇస్తున్నాం, రైట్? స్టేట్మెంట్ 2 లో ఏమని చెప్తున్నారు, అడిషన్ లో మనము 2 వాల్యూస్ ని యాడ్ చేస్తాము అని అంటాము, రైట్? సో చూడండి ఇక్కడ 2 + 5 7 అని వచ్చింది కదా. ఎప్పుడైనా యాక్చువల్ గా ఏం జరుగుతుందంటే దేంట్లోనైనా, సో మనకు ఒకవేళ 2 + 5 8 ఒక 10 అని ఉందనుకోండి, మనం ఇట్టే పట్టేస్తాం కదా. రాంగ్ ఏదైనా ఉంటే పిల్లలు ఈజీగా పట్టేస్తారు. అదే కరెక్ట్ అయితే మనం పట్టలేం గైస్, బికాస్ మనం కొన్నిసార్లు అంత పర్ఫెక్ట్ గా చదువుకొని ఉన్నాం కదా, రైట్? సో మాక్సిమం గా ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇస్తారు, కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తారు. సో మాక్సిమం 2 కరెక్టే ఉంటాయి ఆల్మోస్ట్. బట్ అప్పుడు 2 కరెక్ట్ ఉన్నప్పుడు మీరేం చేయాలి, ఈ ఆప్షన్స్ ఇస్తారు కదా, ఇందులో ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఏ మాక్సిమం గా ఈ 2 ఏ అండ్ బి ఏవైతే ఉంటాయో ఈ రెండిట్లోనే ఏదో ఒకటి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అయి ఉంటుంది. ఈ రెండిట్లోనే, ఈ 2 ఆప్షన్స్ లోనే ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అయి ఉంటుంది. బికాస్ నేను ఇందాక చెప్పాను కదా, స్టేట్మెంట్స్ ఆల్మోస్ట్ అన్ని కరెక్టే ఇస్తారు, కానీ మనం ఇక్కడ పప్పులో కాలేయకుండా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్ టిప్ 5th ఏంటి అంటే ప్రాక్టీస్. ఎంసీక్యూస్ ఏవైతే ప్రీవియస్ పేపర్స్ ఉంటాయో, పీవైక్యూస్ ఏవైతే ఉంటాయో, మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో, ఆ అన్ని మోడల్ క్వశ్చన్ పేపర్స్ లో, పీవైక్యూస్ లో, ఎంసీక్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, సో మీరు రాసేటప్పుడు మీకు గుర్తొస్తుంది, రైట్? యూ కెన్ రిమెంబర్. రాసేటప్పుడు యూ విల్ రిమెంబర్ కి యా, నేను ఈ ఎంసీక్యూ అక్కడ ప్రాక్టీస్ చేశాను, దీని ఆన్సర్ ఇది కరెక్ట్, సో ఇక్కడ కూడా ఇదే ఆన్సర్ కరెక్ట్ అని మీకు తెలుస్తుంది గైస్. సో ఈ 5 టిప్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్ దీస్ ఆర్ ద అమేజింగ్ టిప్స్ విచ్ విల్ హెల్ప్ యూ టు స్కోర్ 100 out of 100 గైస్. బికాస్ కొంతమంది పిల్లలు థియరీ పార్ట్ లో బాగున్న ఎంసీక్యూస్ చేయలేరు, బికాస్ ఎంసీక్యూస్ ఎంతైనా కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి కాబట్టి. సో ఇఫ్ యూ ఫాలో ఆల్ దీస్ ట్రిక్స్, షార్లీ మీకు ఎంసీక్యూస్ దగ్గర కూడా మార్క్స్ అనేవి లూజ్ అవ్వవు. ఎంసీక్యూస్ దగ్గర అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి వస్తాయి. సో
ఎక్కడ కూడా మీరు మార్క్స్ లూజ్ అవ్వద్దు అని నేను అనుకుంటున్నాను గైస్. దట్ సెడ్ దిస్ ఇస్ యువర్ మాస్టర్ టీచర్ సుమ్యా షేక్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, స్టార్ట్ చేసే ముందు, సో సెషన్ ఎండ్ చేసే ముందు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. కమెంట్ సెక్షన్ లో ఐ విల్ డూ దిస్, ఐ విల్ ఫాలో దిస్ అని కమెంట్ పెట్టేయండి. సో దట్ యూ విల్ బి రిమెంబరింగ్ ఎవ్రీ టైమ్ కి మీరు యూ హ్యావ్ టు ఫాలో, యూ హ్యావ్ టు ప్రాక్టీస్, యూ షుడ్ నాట్ వేస్ట్ టైమ్ అని. రైట్, that's it guys, this is your master teacher Sumya Sheikh signing off. Bye bye pillalu.